ఏదో పార్టీ అంటారు రమ్మంటోంది. సివిల్స్ కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. పేళకోళం కాదోయ్, నిజమేగా. గొడవలంటేనే మహా సరదా మీ అమ్మకి. మీ అమ్మతో వారానికి కనీసం 5 రోజులు మౌనవ్రతం చేయించకూడదు? ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. అబ్బా, మా అమ్మని అలా అనకండి. పోనీ దేశం మొత్తం తీర్థయాత్రలకు పంపిద్దామా? తోడుకి మీ తమ్ముడు కూడా వెళ్తాడు. బావా, ఇది అన్యాయం బావా. బావమరిదికి పెళ్లి చేసి పెట్టి హనీమూన్కి పంపించాల్సింది పోయి తీర్థయాత్రలకు పంపుతానంటావా? రే, నువ్వు ఊరుకోరా. మళ్ళీ ఆయన ఏదో ఒకటి అంటారు. ఇంతకీ అమ్మేదిరా? ఏమో నాకేం తెలుసు. అమ్మా అమ్మా అమ్మా. ఆకలికి ఆల్రెడీ తినేసి వెళ్ళిపోయి ఉంటుందిలే. మీ అమ్మకి జీర్ణశక్తి ఎక్కువ కదా. ఏంటి నాన్న, అమ్మమ్మ మీదేవో జోకులేస్తున్నట్టున్నారు? జోకులు కాదురా బాబు, పచ్చి నిజాలు. నేను కంటికి కనపడకపోయేసరికి నా గురించి నానా వాగుడు వాగుతావు అల్లుడు. నా కూతురి మొగుడువి గనక బతికిపోయావు. ఏంట్రా సుధీర్, అంతా ఓకేనా? సుధీర్ వెరీ గుడ్ బాయ్ అండి. ఇప్పుడు ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తున్నాడు. సుధీర్, మరీ అలా ఉండకరా. లైఫ్లో బాండింగ్ అనేది ఇంపార్టెంట్ రా. నీ ఫ్రెండ్స్, నీ సరదాలు కూడా ముఖ్యం. ఆఫీస్ అవగానే నీ ఫ్రెండ్స్ని కలు. ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయి. మరీ రోబోటిక్గా ఉండకూడదు. కరెక్ట్ మావయ్య గారు. ఇదే మాట మీ పెద్దబ్బాయికి కూడా చెప్పండి. వచ్చావా నంగనాచి? వాడు పెళ్ళైన వాడమ్మా. వాడి బెండు తీయాల్సింది నువ్వే. కరెక్ట్. మీరు పర్మిషన్ ఇచ్చారుగా, ఇంక చూసుకోండి మావయ్య. ఆఫీస్ అవగానే సరదాగా బయటికెళ్ళి ట్యాంక్ బండ్లో అలా తిరిగి ఒక పానీపూరి తిని చక్కగా ఒక చాట్ లాగించి ఇంటికి రావాలని ఉంటుంది. ఈయనేమో నేరుగా ఇంటికొచ్చేస్తారు. ఇప్పుడు చెప్పారుగా, ఇవాల్టి నుంచి నేనేంటో చూపిస్తాను. నేను చెప్తానే నీ సంగతి. ఏమైంది మధు? అవును, ఎందుకలా అర్చావు? తింటూ నాలుగు కొరుకున్నాను అత్తయ్య. దుర్మార్గుడా, తొడ మీద గట్టిగా గిల్లి ఈ మెరుగినట్టు ఎందుకు అరిచానంటావా? ఆఫీస్కెళ్లే దారిలో చెప్తాను ఈ సంగతి. ఏమైంది విచిత్రంగా అలా అరుస్తున్నావు? ఏం లేదు, ఈసారి దవడ కొరుక్కున్నా. గారెలున్నాయిగా, అవి కొరుకు. ఎందుకు నాలుక దవడ కొరుక్కుంటున్నావు? రాక్షసుడా, నేను కాఫీలో ఉప్పేశానని అబాండం వేసి గొడవపడి మళ్ళీ ఇక్కడికెళ్ళి నాటకాలాడుతున్నావా? చెప్తాను ఈ సంగతి. ఏమై, నువ్వు వాళ్ళనేం పట్టించుకోకు. నీ కొడుకు మధ్య రోబో నుండి రోమియో అవుతున్నాడు. నీ పాదాలు ఇంత కంప్యూటరా దరిద్రుడా? అబ్బా, కంపు వాసన. చర్మం ఊడిపోయినట్టుంది. నా వల్ల కావట్లేదు. గడప దాటే వరకు ఈ కోపం ఆపుకోలేకపోతున్నాను. ఏమైందన్నయ్య? ఈసారి వీడు 4 కొరుక్కున్నట్టున్నాడు. అంతేనా? అంతే నాన్న. నన్నెక్కిచ్చుతావా రాక్షసి? ఎందుకిచ్చవే అన్యాయంగా?
ఈసారి తోలుడుచ్చేయాలి. ఏమైందిరా? కింద చేమలోనుంటాయి బావా. నా టిఫిన్ అయిపోయింది. వెళ్ళిపోయింది. ఇక్కడ కాదు, కారులో చెప్తాను నీ సంగతి. నాకు కూడా ఇదే కావాలి. ఇలాగే కొట్టుకుంటూ ఒకరి జుట్టు ఒకరు పట్టుకునేంత వరకు తీసుకొస్తా.